నాగసాధువులు అష్టసిద్ధులు కలిగి ఉంటారా? అవును. వారు అమోఘమైన దివ్యశక్తులతో, యోగశక్తులతో నిండి ఉన్నారు. కుంభమేళాలో లక్షలాది నాగసాధువులు ఎలా ప్రత్యక్షమవుతారు? హిమాలయాల్లో దాగి ఉన్నవారు కుంభమేళా జరిగే ప్రదేశానికి ఎలా చేరుకుంటారు? ప్రయాణం చేస్తూ ఎక్కడా కనిపించకుండానే ఒక్కసారిగా అక్కడే ఎలా ఉంటారు? వారు అనిమాదిగా సూక్ష్మరూపాలలో సంచరిస్తారు. అగ్నిస్తంభన, వాయుస్తంభన, జలస్తంభన వంటి విద్యలతో వారు పర్వతాన్ని కూడా ఎత్తు చేయగలరు. వారి శక్తులు కాయస్తంభన, వసిత్వ, దూరదర్శన వంటి అనేక రహస్య విద్యలతో నిండి ఉన్నాయి. ఈ విద్యలు మంత్రరహస్య గ్రంథాలలో, వేదాలలో, పురాణాలలో ఉన్నాయంటే మనం వాటిని చదవాలి, అధ్యయనం చేయాలి. నాగసాధువుల సాక్ష్యం మన కళ్ల ముందు ఉంది, కానీ మనం దాన్ని నమ్మడం కష్టం. కానీ వారు నిజంగా అద్భుతమైన శక్తులతో ఉన్నారు, ఇది మనం గుర్తించాలి.